గట్టిగా చప్పట్లతో నేను ఒకసారి మీరందరూ కూడా వారికి ధన్యవాదాలు. ఏటీసీ అంటే 3 అక్షరాలు అనుకుంటున్నాం, 45 కోట్లు. దాని వెనక ఏముందని కొంత వివరించాల్సిన అవసరం. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో వెనుకబడ్డటువంటి ప్రాంతం అనడానికి వీలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లి మిగతా నియోజకవర్గాల కంటే ధీటుగా తయారు చేయాలనే ఆలోచనతోటి అన్ని రకాల వ్యవస్థల్ని విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి, టూరిజము, పారిశ్రామిక అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి సహచార మంత్రివర్గుల సహకారంతో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి కుమారుడు మన సోదరుడు నా అన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఏటీసీని ఈరోజు భూమి పూజ చేసేందుకు వారి కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ ద్వారా కాంట్రాక్టర్ను అధికారులను కోరుతా ఉన్నా, తొందరగా దీని నిర్మాణం పూర్తి చేసి 277 మందికి ఐటీఐలో రకరకాల ట్రేడ్లో ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, అదేవిధంగా క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్స్ కావచ్చు, మల్టీమీడియా యానిమేషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ టెక్నీషియన్ కావచ్చు, ఈ విధంగా 288 మందికి నెలకు 2,000 రూపాయల పారితోషికం ఇచ్చి ఇలా శిక్షణ ఇచ్చి వెంటనే ఇప్పుడే వారు చెప్పినారు, ఇందులో శిక్షణ పొందిన వాళ్లకు 100% అవకాశం, ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి ఈ సంస్థను ఈ ప్రాంతానికి అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా సంబంధిత శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వకంగా స్థానిక శాసనసభ్యుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడనే పాలిటెక్నిక్ ఉంది, ఏటీసీ వచ్చింది, పక్కనే టూరిజం కూడా ఎల్లమ్మ చెరువు మీకు తెలియదు కాదు, ఎప్పుడో కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువును కూడా మరి టూరిజం రంగంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మనం రోడ్డు మీద పోతూ ఉంటుంటే రైట్ సైడ్ ఒక ఇండస్ట్రియల్ పార్కు వస్తూ ఉంది, పక్కనే శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం. మరి ఈరోజు మీ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో గతంలో ఈ ప్రాంతంలో ఉపాధి లేక దుబాయ్, మస్కట్కు పోయేవాళ్ళు, కానీ ఈరోజు ఉపాధి అంటే మామూలు ఉపాధి కాదు, భాష నేర్పి ప్రభుత్వ పరంగానే మరి వేరే జర్మనీ ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తే 2-2.5 లక్షల రూపాయల జీతాన్ని ఇచ్చే విధంగా మరి ఇదో టాన్కామ్ ద్వారా అటువంటి జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒక రకంగా కుటుంబాలను ఆదుకోవాలని దాంతో పాటుగా మీరు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు క్యాబినెట్లో ఈ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యి గౌరవెల్లి కోసం ఏ విధంగా పోరాటం జరుగుతుందో, గౌరవెల్లికి సంబంధించి ఇవాళనే కేంద్రం నుంచి మళ్ళొక బృందం వచ్చింది. ఇటీవల ఎన్జిటిగా కంప్లైంట్ చేస్తే 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేస్తే కొంతమంది కావాల్సుకొని 10 కోట్లు కాదు దీనికి ఎక్కువ పెనాల్టీ వేయాలని ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొత్తం 14 మంది రైతులే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 70,000 మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. మీకు అన్ని రకాలుగా అధికార వ్యవస్థ పూర్తిగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. దయచేసి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కాలువలకు పైసలు ఈ మధ్యలో 220 కోట్లు ఇచ్చినారు, మిగతా అన్ని పనులు కొనసాగుతూ ఉన్నాయి. సహృదయంతో మీకు నష్టమైతే అన్ని రకాలుగా ప్రభుత్వంతో సమకూర్చంగా కూడా అదనంగా అన్ని రకాల మీకు సంతృప్తినిచ్చే విధంగా చేస్తూ ఉన్నాం. కానీ ప్రాంత రైతాంగానికి దాదాపు 70-80 వేల ఎకరాల రైతులకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన విరించుకోమని మీ అందరి ముందు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ గౌరవెల్లి ఒకవైపు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 250 పడకల ఆసుపత్రి అవుతా ఉంది, 250 పడకల ఆసుపత్రితో పీజీ కాలేజ్ కూడా వస్తూ ఉంది. ఆ విధంగా కరీంనగర్కు కనెక్టివిటీ 4 లైన్ల రహదారి, సిద్దిపేటకు అదేవిధంగా హనుమకొండకు ఈ అక్కన్నపేట మనం వేరే రోడ్డు కూడా 4 వరదల రహదారి అవుతా ఉంది. ఈ విధంగా అన్ని రకాల అభివృద్ధి చేయడంతో పాటుగా ఆహ్లాదకరంగా హైదరాబాద్కే కూడా రావడానికి ఇక్కడనే జిల్లాల గడ్డల మరి ఒక అర్బన్ ఫారెస్ట్ పార్క్ కూడా దాదాపు 3,000 ఎకరాల్లో ట్రెక్కింగ్తో పాటుగా వాటర్ బాడీ అయినటువంటి మహాసముద్రం గండి, రాయకాల్ వాటర్ ఫాల్స్, భైరవ స్వామి గుడి, సర్వాయి పాపన్న కోటలకు చూసే విధంగా
ఆ అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఈ విధంగా ఈ జరిగే భాగంలో ఈ ఏటీసీ కూడా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ వారికి మరొక్కసారి ఈ ప్రాంత అందరి పక్షాన మరి వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ వివేక్ వెంకటస్వామి గారి ఏటీసీ యొక్క ప్రాధాన్యత అంశాల గురించి, ఈ ప్రాంతానికి సంబంధించి వారికి ఉన్న అనుబంధం, ఇప్పుడే ఆయిల్ ఫామ్ను ప్లాంటేషన్ చేసి వచ్చినాం, ఆ విధంగా ఇవన్నిటి గురించి మాకు ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేమిద్దరం కలిసి తెలంగాణ ఉద్యమంలో నిజంగానే కీలకమైన పాత్ర వేసినాం. అంతా ఉద్యమం అన్నీ నడిచేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, వీళ్ళందరినీ కూడా లాబింగ్ అన్నమాట. అన్ని చోట్ల కూడా ఎట్లా తెలంగాణ వస్తే తెలంగాణకు ఎట్లా లాభం ఉంటుందని చెప్పి మేమిద్దరము ఆ రోజులలో చాలా ప్రయత్నం చేయడం జరిగింది. మా ఇతర సోదర ఎంపీలు కూడా షేట్కర్ గారు, జగన్నాథం గారు, బలరాం నాయక్ గారు, మధు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు అందరు ఉన్నారు. కానీ ఎక్కడైతే కీలకమైన విషయాలలో అక్కడ మేమిద్దరమే పోవడం జరిగింది. సో వారు ఇక్కడ మన హుస్నాబాద్, మా నాన్నగారు ఇక్కడ, మీరందరూ కూడా హుస్నాబాద్ ప్రజలు మా నాన్నగారికి 4 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ నుంచి గెలిపించడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రభాకర్ గారు కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. వారు మా కుటుంబ సభ్యుల లెక్క. తర్వాత శ్రీరామ్ చక్రవర్తి గారు సర్పంచెస్, మన అడిషనల్ కలెక్టర్ గారు సర్పంచెస్, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు, మన ఆర్డీఓ గారు, ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మనకు 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్, దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మెడికల్ ట్రీట్మెంట్, ఇందిరమ్మ ఇల్లులు, అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే అందరికీ ఒక కళ ఉండే, మా సొంతింటి కళ అని. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ప్రజలకు ఇల్లులు ఇవ్వలేదు ఆ రోజులలో. కానీ కాంగ్రెస్ పార్టీ 1970లో ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 2012-13లో కూడా ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఈసారి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పెంకటిల్లు ఇల్లు ఉండొద్దు, వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పి సుమారు 2 లక్షల ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు మన రాష్ట్రంలో కడుతున్నారు. అంటే అందరికీ ఇల్లులు ఇప్పించినప్పుడు వీళ్ళకు ఈ ఫ్రీ కరెంట్ ఉంటుంది. ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టు మనకు సన్న బియ్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అదొక 13,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలుపుకుంటే సుమారు 5,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అందరికీ తెలియదు, క్యాల్కులేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా సుమారు 5,000 రూపాయలు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏముంది, అరే గ్యారంటీ ఇస్తున్నాము, గ్యారంటీ కార్డు వలన ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము, వీళ్ళందరికీ ఉద్యోగాలు కూడా కల్పించాలి. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. ఇంకా తగ్గిన 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావాలంటే వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ ఇప్పించాలి. ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టు ఇక్కడ పాలిటెక్నిక్ సెంటర్ ఉంది, సాతవాహన యూనివర్సిటీ ఉంది, కొత్త బిల్డింగ్ కోసం 45 కోట్లతో ఇప్పుడు శంకుస్థాపన ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మన పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే చదువుకుంటున్నారో
వారికి ఉద్యోగాలన్నీ కూడా తక్కువ కావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు ఊహించలేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే కోడిఫికేషన్ అయిపోతుంది, సాఫ్ట్వేర్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రావడం వల్ల ఈ ఐటీ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు తక్కువైనాయి. ఇప్పుడు బ్లూ కాలర్స్ ఉద్యోగాలు అనమాట, ఐటీఐలో పాస్ అయిన వాళ్ళు, వీళ్ళకి సరిగా ట్రైనింగ్ ఉంటే వీళ్ళకి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోని 4,000 కోట్లతోని 119 ఏటీసీ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించడం జరుగుతుంది. సో ఇవన్నీ సెంటర్లలో మేము ఇండస్ట్రీతో మాట్లాడి ఉద్యోగం ఏం కావాలి, వీళ్ళకు స్కిల్ సెట్స్ ఏం మంచిగా ఉంటే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ఏటీసీ సెంటర్లో కొత్త కొత్త కోర్సెస్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. రోబోటిక్స్, ఆటోమేషను, తర్వాత ఇప్పుడే హై వెల్డింగ్, సిఎన్సి మెషిన్స్, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీతోని ఈ కోర్సెస్ అన్నీ కూడా మేము ప్రారంభం చేయడం జరుగుతుంది. మొన్న స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఢిల్లీ అక్కడ ఒక సమావేశం పెట్టిండు. మొత్తం అందరూ అన్ని రాష్ట్రాల నుంచి ఆ సమావేశాన్ని అటెండ్ చేస్తున్నారు. మన తెలంగాణ నుంచి మనం ఏదైతే ఈ కార్యాచరణ తీసుకున్నామో ఈ ఏటీసీ సెంటర్స్ మరి క్లస్టర్స్ ఇవన్నీ చూసి మంత్రి గారు నన్ను చైర్మన్గా ఒక కమిటీకి వేసి దేశవ్యాప్తంగా అన్ని కోర్సులు ఏ మంచి కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలో దాంట్లో ఒక కమిటీ వేసి నన్ను దాన్ని చైర్మన్ చేయడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, మన రాష్ట్రంలో మన ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఏటీసీ సెంటర్స్ స్థాపించడము, ఈ కొత్త కొత్త కోర్సెస్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మొన్న మా సెక్రటరీ గారు ఢిల్లీకి వెళ్ళినారు. ప్రధానమంత్రి పిఎం సేతు కార్యక్రమంలో ఏ రాష్ట్రానికి రాలేదు, కానీ మన తెలంగాణ రాష్ట్రానికి 3 క్లస్టర్స్ రావడం జరిగింది. అంటే 3 క్లస్టర్స్ వచ్చినాయంటే సుమారు 10 ఐటీఐస్కి 280 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. సో ఇలాంటి కార్యాచరణ మన రాష్ట్రంలో చేస్తున్నాం. అంతేకాదు ఈ ఏటీసీ సెంటర్స్ పెట్టిన తర్వాత నేను మొన్న జర్మనీ పోయినప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మొన్న ఒక ముఖ్యమంత్రి కూడా జర్మనీ నుంచి ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రితో కలవడానికి రావడం జరిగింది. వారు విశ్వాసం ఇచ్చినారు, సార్ మా దగ్గర 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి సంవత్సరానికి, మీరు వీళ్ళందరికీ మంచిగా ట్రైనింగ్ ఇప్పించి జర్మన్ లాంగ్వేజ్ మీరు నేర్పిస్తే మేము వీళ్ళందరినీ కూడా అక్కడ భర్తీ చేసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మన ప్రభుత్వంతో వాళ్ళు చేసుకోవడం జరిగింది. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనము దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచించాలి. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఆయిల్ పామ్ చాలా చోట్ల కూడా రైతులకు ఆ భరోసా లేదు, ఆ నమ్మకం లేదు. ఆయిల్ పామ్ పెడితే మాకు ఏం ఇన్కమ్ వస్తుంది, మాకు రైతు భరోసా వస్తుందా, స్టేట్ సబ్సిడీ వస్తుందా, 4 సంవత్సరాలు ప్లాంటేషన్ పెట్టిన తర్వాత మా ఇన్కమ్ ఏమవుతుంది, ఆదాయము అని చెప్పి రైతులందరూ కూడా కొంచెము అపోహల్లో ఉన్నారు. సో వారికి భరోసా ఇప్పించినారు, లేదు నేను ఉంటాను ఇక్కడ, మీకు సబ్సిడీ ఇప్పిస్తాము, 4 సంవత్సరాల తర్వాత మీకు వడ్ల కన్నా ఎక్కువ ఆదాయము ఆయిల్ పామ్లో వస్తుందని చెప్పి వారు ఇప్పుడు అక్కడ భరోసా ఇప్పించడం జరిగింది. సో నేను కూడా ఇక్కడ మన హుస్నాబాద్లో మన పిల్లలకు ఒక భరోసా కల్పించాలి. సో నేనేం చేశానంటే మొదలు మా చెన్నూరులో మందమరిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అక్కడ 100 మందికి మేము ఈ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్. వీళ్ళు ఎందుకంటే అక్కడ ఐటీఐ ట్రైనింగ్ ఆల్రెడీ ఉన్నారు, వారికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే ఈ వచ్చే 3-4 నెలల్లో వాళ్ళందరికీ జర్మనీలో ఉద్యోగాలు కల్పించి వీళ్ళని అక్కడ పంపించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ మీ అందరు తెలుసు, వస్తారు ట్రైనింగ్ కోసము, కొన్ని రోజులు పనిచేస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత అరే మా అమ్మ బాగలేదు, మా నాన్నగారు బాగలేదు అని చెప్పి మళ్ళీ పోతుంటారు. సో వీళ్ళందరికీ ఒక పట్టుదల నేర్పించే అవసరం ఉంది. మీరు ఇక్కడ మంచిగా ట్రైనింగ్ చేసుకోండి అని చెప్పి మనం వీళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించే బాధ్యత మనం అందరం తీసుకునేది అవసరం ఉన్నది. అయితే నేనేం చేస్తున్నానంటే మా దగ్గర ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ 1000 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నాం.
ఖాళీ లాంగ్వేజ్ నేర్చుకోనికి 2 గంటలు రోజు. ఇప్పుడు ప్రభాకర్ గారు అన్నారు నేను కూడా చేస్తా ఇక్కడ అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే, లోకల్ నాయకులు, మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు, మీరు ఒక కంకణం కట్టుకొని లేదు మనము మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనము దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ విద్యార్థులకు అందరికి కూడా మోటివేట్ చేస్తూ మనం చేస్తే వీళ్ళందరికీ కూడా మంచి రోల్ మోడల్గా అవుతాం. ఎట్లయితే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా మీరు రోల్ మోడల్గా చేయాలని మీరు ఇవాళ ప్రారంభం ఇచ్చారో, ఈ ఐటీఐ సెంటర్ని కూడా ఏటీసీ సెంటర్ని అట్లనే మీరు చేయాలని చెప్పి మీరు కోరుతున్నాం. ఎందుకంటే మేము ఏటీసీ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వము అందరికీ 2,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంది. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ 2,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి మీకు ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దు, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి ఈ స్టైఫండ్ ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా టామ్కామ్ లెక్క సంస్థ లేదు, కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు టామ్కామ్ సంస్థ దీనికి 90 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడైతే చెప్పినానో జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడంలో మేమందరం కూడా ఖర్చులు మేము భరిస్తాం. మీరు సెంటర్ ఇవ్వండి, మీరు మనుషులను ఇవ్వండి, మేము ట్రైనర్ని పంపించి ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మాకు నిధులు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇలాంటి ఆలోచన. ఎందుకంటే చాలామంది ప్రైవేట్లో వెళ్ళి వాళ్ళు మోసపడుతున్నారు. వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఖర్చు పెట్టుకొని. కానీ టామ్కామ్ ద్వారా కేవలము గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒక చర్చ చేసుకొని ఎంఓయు రాసుకొని మనము గవర్నమెంట్ ద్వారా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ హుస్నాబాద్లో ఎంతమంది ట్రైనింగ్ మీరు ఇస్తే అంతమందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మా టామ్కామ్ అని చెప్పి మీ అందరికీ కూడా. ఏమయ్యా ఎవరు చప్పట్లు కొడతలేరు? ఉద్యోగాలు ఇస్తా అంటే కూడా చప్పట్లు కొడతలేరు, సన్న బియ్యం అంటే కూడా చప్పట్లు కొట్టలేదు. మంచిగా గట్టిగా మీరు కొడితే మాకు కూడా అనిపిస్తుంది, అరే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ జోష్ ఉన్నదని చెప్పి అర్థమవుతుంది. సో ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మా మంత్రివర్యులని కోరుతున్నాను, మీరు కొద్దిగా రోజు దీంట్లో ఒక 10 నిమిషాలు కొంచెం టైం కేటాయిస్తే, ఎందుకంటే చేయాలి. ఇప్పుడు మేము ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు నేను మార్నింగ్ ఫోన్ చేస్తా, ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది రాలేదు. ఎందుకంటే ఆ ఫాలోఅప్ లేకుంటే మరి మన తెలంగాణలో ఇన్నోవేషన్ ఉండదు కదా ఎక్కువ. వాళ్ళు మళ్ళీ ఎంకపోతే మనకే నష్టమవుతుంది. సో మనం ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకో, ఒక 500 మందిని ఇక్కడ నుంచి జర్మనీ పంపించేస్తే, మరి ఎట్లయితే దుబాయ్లో జగిత్యాల నుంచి చాలామంది దుబాయ్కి వెళ్ళడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఈ జర్మన్ బోర్డుకి అవకాశాలు మనం కల్పిస్తామని చెప్పి మీ అందరితో కోరుతూ మీరు సహకరించండి మా డిపార్ట్మెంట్కి. మేము డెఫినెట్లీ మా డిపార్ట్మెంట్ తరఫున చాలా కష్టపడుతున్నారు మా టీం వాళ్ళందరూ కూడా. వారు అందరు కూడా ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే అంత బాగుంటుందని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. మొన్న మా ప్రభాకర్ గారు కూడా మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా సెక్రటరీ గారితో చెప్పినారు, అరే మా హుస్నాబాద్కి ఏం చేస్తున్నారు, మీరు ఏటీసీ సెంటర్ ఇస్తున్నారు కానీ అది సరిపోదు, మీరు ఇంకేదైనా చెయ్యాలని చెప్తే వారు మాట ఇచ్చినారు ప్రభాకర్ గారికి. మేము ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ కావాలంటే ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెడతాము, మీరు 10,000 ఉద్యోగాలు ఉన్నాయా, ఎవరైతే 2 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వీళ్ళందరికీ కూడా మేము కొంచెం ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళను ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10,000 మందికి ఆ అవకాశం ఉంది. సో మీరు ఆ అవకాశం తీసుకోండి. మీరు ఆర్టీసీ మంత్రివర్యులు, చాలా ఈజీ మీకు. సో ఈ సంస్థ ఏదైతే డ్రైవింగ్ స్కూల్ ఉందో ఇక్కడ హుస్నాబాద్లో ప్రారంభించి మనం ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు. వారు డ్రైవింగ్ స్కూల్ కూడా మరి ఐటీఐ శాఖ తరఫున, ఉపాధి కల్పన శాఖ తరఫున ఇస్తానందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా జర్మనీ భాష హుస్నాబాద్ నియోజకవర్గంలో నేర్చుకోదలుచుకుంటే రోజు 2 గంటలు నేను కూడా అన్న ఇచ్చినట్టుగా 1000 రూపాయల స్టైఫండ్ వాళ్లకు ప్రభుత్వం నుంచి సొంత నుంచి ఇస్తా. ఉద్యోగం బాధ్యత అన్న అందరు కూడా ఉద్యోగం మంచి జీతాలతోటి మీరు తెలుసుకోదలుచుకుంటే ఇప్పుడు టామ్కామ్ జాబ్ మేళకు వచ్చి కూడా చూడమని చెప్పి కోరుతారు. అందరూ నమస్కారం.
మాట్లాడుతున్నా